సకలు నగనత్ర కార్యక్రమానికి స్వాగతం. బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది. బంగారం కొనుక్కోవాలి అంటే అమ్మో అంత రేటా అని కూడా అనిపిస్తోంది. కానీ నగల మీద మాత్రం మోజు తీరదు. అందుకని బీట్స్ జ్యువెలరీ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ బీట్స్ లో కొంచెం బంగారాన్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ ని ఈ రోజు మనకి చూపించబోతున్నారు మన జ్యువెలరీ ఎక్స్పర్ట్ అనిత గారు. హలో అనిత గారు. హలో అండి. అనిత గారు, బీట్ జ్యువెలరీలో లేటెస్ట్ గా డిజైన్ చేసిన డిజైన్స్ చూపిస్తారా? ఇది కొన్ని ఫ్యాన్సీ బీడ్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్నాయండి. అంటే కలర్స్ లైక్ అంటే రియల్ బీడ్స్ మాత్రమే ఉంటాయి చూడటానికి, కానీ సెమీ ప్రెషియస్ బీడ్స్. ఈ ప్రెషియస్ బీడ్స్ అన్ని వచ్చేసి ఇప్పుడు మనకి నవరత్నాలు ఉంటాయి కదా, స్టోన్స్ బేస్డ్ ఆన్ దాట్ అనేది బీడ్స్ అనమాట. అవన్నీ ప్రెషియస్ బీడ్స్ కేటగిరీలోకి వస్తుంది. సెమీ ప్రెషియస్ లో వచ్చేసి నెక్స్ట్ కేటగిరీ సిట్రిన్ అని, అమెథిస్ట్ అని, ఇవన్నీ రియల్ బీడ్సే, కాకపోతే దాన్ని సెమీ ప్రెషియస్ అని పిలుస్తాం అనమాట. సో అట్లాంటివి వచ్చేసి మల్టీ కలర్స్ లో ట్రై చేస్తున్నారు. అంటే డిఫరెంట్ కలర్స్ ని మర్జ్ చేసి ఒకటే స్ట్రింగ్ లో. జస్ట్ ఒక సింగిల్ కలర్ బీడ్స్ కి మల్టీ కలర్ బీడ్స్ కి చాలా తేడా ఉంది. మల్టీ కలర్స్ లో ముందు ఏంటంటే అన్ని ప్రెషియస్ బీడ్స్ వేసుకునేవాళ్ళు, లైక్ రూబీ, ఎమరల్డ్స్ అండ్ లైక్ ఎల్లో సఫైర్, నవరత్నాల బీడ్స్ మాదిరిగా. కానీ ఇప్పుడు ఏంటంటే సెమీ ప్రెషియస్ బీడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి సెమీ ప్రెషియస్ బీడ్స్ అండి. సెమీ ప్రెషియస్ కేటగిరీలో ఇప్పుడు ఇక్కడ పైన చూసారా గ్రీన్, ఇది పెరిడాట్, ఇది అమెథిస్ట్, వైలెట్, లావెండర్ షేడ్. సో పెరిడాట్, అమెథిస్ట్. ఇది వచ్చేసి స్వరోస్కీ బీడ్స్ మాదిరి అనమాట. ఇది వచ్చేసి ఎల్లో సఫైర్ బీడ్స్ లేదా గార్నెట్ బీడ్స్ కూడా ఉంటాయి ఈ షేడ్ లో. మళ్ళీ వచ్చేసి ఇవి టోపాజ్, స్మోకీ టోపాజ్ అంటారు, ఈ షేడ్ లో ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ అమెథిస్ట్ బీడ్స్ వచ్చాయి. సో ఇవన్నీ సెమీ ప్రెషియస్ బీడ్స్ నే. ఈ కాంబినేషన్స్ అనేది కొత్త కాంబినేషన్స్, నాట్ ద రెగ్యులర్ కైండ్. ఇవి ఇట్లాంటి కాంబినేషన్స్ వెస్ట్రన్ డ్రెస్సింగ్ కూడా బాగుంటాయి. సో బీడ్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ బ్యూటీ అనమాట. గోల్డ్ అనేది అవసరం లేనప్పుడు దాన్ని ఏదో గోల్డ్ యూజ్ చేసేయాలి ఇందులో అన్న కాన్సెప్ట్ లైక్ నాకు నచ్చదు. సో ఇక్కడ ఏంటంటే నా కాన్సన్ట్రేషన్ ఓవరాల్ గా వేసుకున్నప్పుడు బీడ్స్ అందంగా ఉండాలి, దానికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ కూడా అనేది ఉండాలన్నట్టుగా. సో ఈ సెట్ కోసం ఏదైతే బడ్జెట్ ఉండింది 15 grams, ఆ 15 grams లో నేను ఓన్లీ ఇయర్ రింగ్స్ చేశాను. సో ఇందులో ఏంటంటే అన్ని కలర్స్ వచ్చాయి చూడండి, మల్టీ కలర్స్ అన్ని వచ్చాయి. సో ఈ బీడ్స్ లేకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అన్ని కలర్స్ వచ్చాయి. కానీ మీరు ఓన్లీ వెస్టర్న్ అవుట్ఫిట్స్ అని చెప్పారు కదా, మరి ట్రెడిషనల్ శారీస్ మీదకి ఎలా ఉంటుంది? ఓన్లీ వెస్టర్న్ కాదండి, వెస్టర్న్ కూడా. సో స్పెషల్లీ శారీస్ మీద అయితే చాలా బాగుంటది. అండ్ మోరోవర్ మన ఇండియన్ స్కిన్ టెక్స్చర్ పైన ఈ కలర్స్ బాగా కనిపిస్తాయి, ఎలివేట్ అవుతాయి. అండ్ మోరోవర్ ఇదేంటంటే అన్ని ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు అండి. టీనేజర్స్ నుంచి ఆల్మోస్ట్ 40+ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. మరి నెక్స్ట్ డిజైన్ చూపిస్తారు. నెక్స్ట్ వచ్చే సింపుల్ సెట్ అరౌండ్ ఇదండి. సో ఇందులో వచ్చేసి జస్ట్ 28 grams లో ఇది అనేది ఒక చిన్న పాప కోసం డిజైన్ చేశాను. అండ్ వాళ్ళ మదర్ కూడా వేసుకుంటారు, మదర్ అండ్ డాటర్ కోసం. ఇక్కడ చూస్తే కనుక చిన్న సెట్ అండి ఇది, కాకపోతే ఫ్రంట్ లోనే ఎలివేట్ చేశాము, అంటే చిన్న పార్టీస్ కి కూడా వేసుకుంటట్టుగా. అట్ ద సేమ్ టైం ఇందులో కాంబినేషన్స్ కూడా అన్ని ఇచ్చాము చూడండి. రూబీస్ ఉన్నాయి, ఎమరల్డ్స్ ఉన్నాయి, కింద రూబీ బీడ్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇది ఫ్రంట్ ఫేస్ కి ఫ్రంట్ ఎలివేషన్ హెవీగా ఇచ్చాము. సో టీనేజ్ అయ్యాక ఓణీల పైన, సారీస్ పైన అన్నిటికీ పనికి వస్తుంది. సో మల్టీ కలర్ డిజైన్ ఉంది, అండ్ ఇట్స్ ట్రెడిషనల్ డిజైన్ డెఫినెట్లీ. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంత డిజైన్ ఎలివేట్ అవుతుంది కదా బ్రాడ్ గా, అందుకని చైన్ కూడా బాగా థిక్ గానే ఇచ్చామండి. అంతే గారు, మరి ఇది చూడడానికి ప్యూర్ ట్రెడిషనల్ డిజైన్ లాగా ఉంది కదా. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ట్రెడిషనల్ డిజైన్ ఇష్టం లేకుండా దీన్ని మళ్ళీ డిజైన్ చేసుకోవాలి అంటే ఎలా? సో ట్రెడిషనల్ గా అంటే ఇంకా కింద ఈ ఎమరల్డ్స్ దగ్గర నుంచి పీసెస్ అన్ని తీసేసేయాలండి. అండ్ దెన్ ఈ రూబీ సింగిల్ లైన్ ఉంది కదా, దాని కింద పర్ల్స్ సింగిల్ లైన్ ఒక్కొక్క పర్ల్ పెట్టేసేయచ్చు. సో అట్లాంటప్పుడు జస్ట్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇంకా కొంచెం అనేది కుర్తీస్ పైన కూడా వేసుకోవచ్చు, సింపుల్ గా వచ్చేస్తుంది. సింపుల్ గా అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ అండి, అంటే
స్టైల్ ని బట్టి వాళ్ళ ఒక ఎలా గ్రో అవుతారు పిల్లలు పెద్దయ్యాక దాన్ని బట్టి చిన్న చేంజెస్ చేసుకోవచ్చు. సో మనకి ఏ కాంప్లెక్షన్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది? వెల్ ఇది ఏ కాంప్లెక్షన్ అయినా బాగుంటుంది బికాజ్ ఇక్కడ నెక్ పైన వచ్చేసి చాలా స్లీక్ గా ఉంది కదండి, సో ఎవరైనా వేసుకోవచ్చు. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, చాలా తక్కువ వెయిట్ లోనే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. మరి నెక్స్ట్ డిజైన్ చూపిస్తే నెక్స్ట్ వచ్చేసి ఒక డిజైనర్ పీస్. బేసిక్ గా వాళ్ళు ఏంటంటే ఇది బ్లాక్ ఆనెక్స్ బీడ్స్ తెచ్చుకున్నారండి యుఎస్ నుంచి. సో ఇదేంటంటే వెస్టర్న్స్ పైన అక్కడ సూట్స్ వేసుకుంటారు కదా ప్రొఫెషనల్ ఆఫీస్ కి కూడా, సో వాళ్ళకి ఏంటంటే హెవీగా ఉండాలంటే మధ్యలో కొంచెం రింగ్స్ వేసాను. ఈ రింగ్స్ ఉన్నాయి చూసారా, టోటల్ గా స్టోన్స్ ఉన్నాయి దానిపైన. సో ఈ రింగ్ చూసారా మధ్యలో టోటల్ గా స్టడ్డెడ్ అండి, మొత్తం స్టోన్స్ ఉన్నాయి దానిపైన. ఒక రింగ్ పైన 7 స్టోన్స్ ఉన్నాయి. సో ఇలా మొత్తం రింగ్స్ వేసామన్నమాట ఇది. సో ఇప్పుడు దీనికి మ్యాచింగ్ వచ్చేసి నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇలా చేశాను చూడండి. ఓకే, సో దిస్ ఇస్ లైక్ యూనో బ్లాక్ స్టోన్ పైన వచ్చేసి అన్కట్ డైమండ్స్ వాడాను ఇక్కడ. ఓకే, చిన్న 2 బ్లాక్స్ కి అన్కట్ డైమండ్స్ చిన్నగా అలా లైన్ ఆఫ్ అన్కట్స్ డెలికేట్ గా ఉండేటట్టు. ఇప్పుడు ఇది నెక్ పీస్ అంత హెవీగా ఉంది కాబట్టి చాలా డెలికేట్ గా ఫేస్ కి దగ్గరగా ఉన్నప్పుడు వాంటెడ్ టు మేక్ ఇట్ అ వెరీ సటిల్ పీస్ అన్నమాట. ఇయర్ రింగ్స్ వితౌట్ స్ట్రింగ్ కూడా వేసుకోవడానికి అని చేశాను. అనేది వెస్టర్న్స్ పైన ఎనీ డ్రెస్సింగ్ బాగుంటాయండి. బేసికలీ మై థీమ్ ఇస్ దాట్ యూనో ఎట్లాంటి బట్టలు వేసుకున్నా అన్నిటికీ సూట్ అయ్యేటట్టు. అండ్ నేను వాళ్ళకి బ్రేస్లెట్ కూడా చేశాను. సో ఈ బ్రేస్లెట్ చూసారా, ఇందులో ఈ క్లిప్ పెట్టాను. క్లిప్ పైన కూడా స్టోన్ పెట్టామన్నమాట. అంటే ఇదేంటంటే వేసుకుంటే ముందుకు వచ్చేస్తుంది అప్పుడప్పుడు హుక్, అది హుక్ ఉన్నట్టుగా కనిపించకూడదు, ఒక డిజైన్ మాదిరి కనిపించాలి. ఫర్ దట్ రీజన్ అనేది దాన్ని క్లిప్ ని కూడా ఫ్యాన్సీగా చేసేసి ఇందులో స్టోన్స్ ఎందుకు పెట్టలేదంటే రింగ్స్ లో చేతిలో ఏంటంటే అస్తమానం తగులుతా ఉంటుంది, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ మనం టేబుల్ పైన రాసుకుంటప్పుడు కానీ అలా తగులుతా ఉంటుంది ఇలా. సో ఏంటంటే స్టోన్స్ లేకుండా ప్లెయిన్ గోల్డ్ రింగ్స్ పెట్టాను. ఓకే, సో ట్రెండీగా జస్ట్ ఇయర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్ కూడా వేసుకోవచ్చు. సో ఈ బ్రేస్లెట్ అనేది ఇయర్ రింగ్స్ ఏ కాకుండా పార్టీ వేర్ కి ఇప్పుడు బ్లాక్ ఏంటంటే చాలా సారీస్ పైకి పనికొస్తుంది. ఇది యుఎస్ లో ఉండే ఆవిడే, కానీ ఏంటంటే వాళ్ళు పార్టీస్ కి సారీస్ కూడా చాలా వాడతారు. సో ఏంటంటే పార్టీస్ కోసం నేను ఇంకొకటి వాళ్ళకి ఒక పెండెంట్ సెట్ చేశానండి. ఈ పెండెంట్ సెట్ అంటే మీకు ఈ బీచ్ లోనే వేసుకోవడానికి. ఓకే, యా ఆ బీచ్ లోనే పెద్ద లూప్ పెట్టాను ఈ లూప్ దీనికి. సో ఇదేంటంటే షేప్ యూనిక్ గా ఉంది. ఈ పెండెంట్ చైన్ లో కూడా వేసుకోవచ్చు, పర్ల్స్ ఎనీ బీడ్స్ పర్ల్స్ లో వేసుకుంటే వాళ్ళకి వెస్టర్న్స్ పైకి పనికి వస్తుంది. అండ్ దెన్ ఈ లూప్ చూసారా, యాక్చువల్లీ ఫ్రంట్ లో మీకు లూప్ అని తెలియట్లేదు, పైన డిజైన్ మాదిరిగా ఉంది. బట్ బేసికలీ ఈ డిజైన్ ఎందుకు ప్రొవైడ్ చేసామంటే వెనకాల లూప్ చూడండి ఎంత పెద్దగా పెట్టాను. సో ఎంత పెద్ద బీడ్ అయినా ఇందులో నుంచి పాస్ అవ్వాలి, ఫర్ దట్ రీజన్ అన్నమాట. అండ్ మోరోవర్ అనేది టోటల్ గా అసలు షేప్ ఆఫ్ ద డిజైన్ ఇస్ లైక్ యూనో సో యూనిక్. నేను వీళ్ళకి ఇప్పుడు ఇలా అనేది పెండెంట్ లో ఫిక్స్ అయిపోతుంది. ఇట్స్ లైక్ వెరీ సింపుల్ యూనో, జస్ట్ హోల్డ్ ద పెండెంట్, టేక్ అవుట్ ద చైన్, ఇలా తీసేసి అందులో నుంచి పాస్ అయిపోతుంది. జస్ట్ యూనో జస్ట్ డ్రాప్ ద బీట్ స్ట్రింగ్. సో అందులో అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా అనేది నౌ ఎలా కనిపిస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇది చూసారా, ఇది అంటే టెక్నికల్ గా ఈ లూప్ ఒక ప్రొవిజన్. ఈ డిజైన్ అనేది బ్లాక్ ఆనెక్స్ పైన వచ్చినందుకు అందుకని ఒక గెటప్ వస్తుంది. ఈ డిజైన్ స్పెసిఫిక్ గా నేను ఈ బీచ్ కోసమే డిజైన్ చేశాను. మీరు గమనిస్తే ఇది సీత్రూ డిజైన్, అంటే వెనకాల చూసారా జాలీగా ఉంది డిజైన్ అంతా. ఇవన్నీ ప్లెయిన్ గోల్డ్ లీవ్స్ వచ్చాయి అండ్ దెన్ స్టెమ్స్ వచ్చాయి. స్టోన్స్ చాలా తక్కువ ఉన్నాయి, అయినా గ్లిటర్ ఉందండి. సో ఇది మధ్యలో డ్రాప్ అనేది చూసారా ఫ్లెక్సిబుల్ గా అలా హ్యాంగ్ అవుతా ఉంది. సో ఇది బ్యూటీ ఆఫ్ దిస్ పెండెంట్ అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దాట్ అనేది జస్ట్ స్ట్రింగ్ ఏమో ఆఫీస్ వేర్ కి చిన్న అకేషన్స్ క్యాజువల్ గా వేసుకోవచ్చు. దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫర్ బిగ్ పార్టీస్ యూనో ఐ థింక్ ఇది బాగా గ్రాండ్ గానే కనిపిస్తుంది. సో ఈ పెండెంట్ ఇందులోనే కాకుండా వేరే దాంట్లో కూడా వేసుకోవటానికి ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి. టు మ్యాచ్ విత్ దిస్ ఇస్ ద పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఇది ఆల్మోస్ట్ లైక్ యూనో 2 inches అన్నమాట. ఈ షేప్ ఇక్కడ కూడా మధ్యలో అనేది హ్యాంగ్ అవుతుంది చూడండి పీస్. సో ఇయర్ రింగ్స్ పెండెంట్స్ రియల్ గా చాలా బాగున్నాయండి. ఇది చూస్తుంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది. మరి దీని వెయిట్ ఎంత ఉంటుంది? సో ఈ పెండెంట్ దీని సెట్ కి ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండి. జస్ట్ ఆ పెండెంట్ అండ్ ఇది వచ్చేసి 28 grams. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఓన్లీ రింగ్స్ వచ్చేసి 15 grams. ఓకే, అండ్ దెన్ దీనికి సపరేట్ గా ఇయర్ రింగ్స్ వచ్చేసి అరౌండ్ 6-7 grams. దీనికి బ్రేస్లెట్ లో రింగ్స్ ఉన్నాయి కదా,
అవి ఒక 7 grams. ఓకే. సో క్లిప్ వచ్చేసి 3 grams అన్నమాట. ఇది సెపరేట్. 3 grams. సో ఏంటంటే వాళ్ళకి గోల్డ్ ఆల్రెడీ బిస్కెట్స్ ఏదో కాయిన్స్ కొనుక్కొని తెచ్చుకున్నారు. బీట్స్ తో పాటు అలా గోల్డ్ కూడా కొనిపెట్టుకుంటే ఈజీ ఉంటుంది. సో ఇన్ని ఆప్షన్స్ చేయగలుగుతాం అనమాట. అండ్ మోరోవర్ బీడ్స్ అనేవి ఇంకా సూట్ అవుతాయా లేవా అనే విషయం కాకుండా ఇష్టమైన కలర్ ఉంటే డెఫినెట్లీ అది ప్రాపర్ గా దాన్ని డిజైన్ చేసుకుంటే డెఫినెట్లీ బాగుంటుందండి. ఓకే అనిత గారు, రియల్ గా బీడ్స్ తో జ్యువెలరీ డిజైన్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి వెరైటీ చూపించినందుకు. మోస్ట్ వెల్కమ్.